శ్రీ లలితాంబికా పీఠం లక్ష్మీ ప్రాప్తి కోసం ఆర్థిక ఉన్నతికి లక్ష్మీ యంత్రం, గ్రహపీడలు, నరదృష్టి వంటి ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి పొందేందుకు శక్తి యంత్రం, మత్స్య యంత్రం అనుష్ఠానపరులైన పండితులతో జపాది కార్యక్రమాలు చేయించి ఈ యంత్రాలను, లాకెట్లను ఇవ్వబడును. ఓం శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ 24వ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, అశ్వేజ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, బుధవారం. తిథి తదియ, తెల్లవారుజామున 4:19 వరకు. నక్షత్రం చిత్త, మధ్యాహ్నం 3:11 వరకు. వర్జ్యం రాత్రి 9:20 నుంచి 11:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:35 నుంచి 12:24 వరకు. అమృతకాలం ఉదయం 8:12 నుంచి 9:56 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:52. సూర్యాస్తమయం సాయంత్రం 5:57. ఈ రోజు విశేషం శరన్నవరాత్రుల్లో 3వ రోజు, అన్నపూర్ణాదేవి అలంకారం. అమ్మవార్లందరిలో అత్యంత కరుణామయి, సాక్షాత్తు ఆ జగన్మాత పార్వతీదేవి యొక్క స్వరూపం, కాశీ క్షేత్రాధిష్టాన దేవత అయిన అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చే పవిత్రమైన రోజు ఇది. సకల జీవరాశికి ప్రాణాధారమైన అన్నాన్ని ప్రసాదించే తల్లిగా, ఆకలితో ఉన్న ప్రతి జీవి కడుపు నింపే చల్లని తల్లిగా మనం అన్నపూర్ణమ్మను ఆరాధిస్తాం. ఈ రోజు చేసే పూజ అత్యంత విశిష్టమైనది, తక్షణ ఫలప్రదమైనది. లౌకికమైన కోరికల నుంచి ఆధ్యాత్మిక ఉన్నతి వరకు సకల సంపదలను ప్రసాదించే కల్పవల్లి అన్నపూర్ణాదేవి. ఈ రోజు విశిష్టతను అర్థం చేసుకోవాలంటే మనం పరమశివుడికి, పార్వతీదేవికి సంబంధించిన ఒక దివ్యమైన గాథను తెలుసుకోవాలి. ఒకానొక సమయంలో లోకంలోని సమస్తం, చివరకు మనం తినే అన్నం కూడా మాయ, మిథ్య అని పరమశివుడు అంటాడు. ఆ మాట విన్న ఆదిపరాశక్తి అన్నం యొక్క ప్రాముఖ్యతను, దాని విలువను శివుడికి, తద్వారా సమస్త లోకానికి తెలియచేయాలని సంకల్పిస్తుంది. అనుకున్నదే తడవుగా ఆమె ఈ భూమండలం నుంచి సమస్త ఆహార ధాన్యాలతో సహా అంతర్ధానమవుతుంది. అమ్మ అదృశ్యం కావడంతో భూలోకంలో కరువు తాండవిస్తుంది. పచ్చని పైర్లు ఎండిపోతాయి, ఫలాలు మాయమవుతాయి, జలాశయాలు అడుగంటిపోతాయి. సమస్త జీవరాశి ఆకలితో అలమటించడం ప్రారంభిస్తుంది. దేవతలు, మానవులు, సర్వ ప్రాణులు ఆకలి కేకలతో తల్లడిల్లిపోతారు. చివరకు ఆ ఆది భిక్షువైన పరమశివుడు కూడా ఆకలి బాధను అనుభవిస్తాడు. తన చేతిలోని భిక్షా పాత్రతో ముల్లోకాలు తిరిగినా ఆయనకు పిడికెడు మెతుకులు కూడా దొరకవు. ఆకలితో నకనకలాడుతూ తన తప్పును తెలుసుకుంటాడు. అన్నం మాయ కాదని, అది ప్రాణానికి ఆధారమని, జీవకోటికి శక్తినిచ్చే పరబ్రహ్మ స్వరూపమని గ్రహిస్తాడు. అప్పుడు నారద మహర్షి ద్వారా కాశీనగరంలో ఒక గృహిణి అద్భుతమైన అన్నదానం చేస్తుందని తెలుసుకుంటాడు. ఆకలితో ఉన్న శివుడు కాశీనగరానికి చేరుకుంటాడు. అక్కడ ఒక భవనం ముందు అంతులేని జనసందోహం ఆకలితో వేచి ఉండడం చూస్తాడు. ఆ భవనం నుంచి దివ్యమైన సుగంధ పరిమళాలు వెదజల్లబడుతుంటాయి. శివుడు కూడా ఒక సాధారణ యాచకుడిలా ఆ వరుసలో నిలబడతాడు. తన వంతు వచ్చినప్పుడు లోపల రత్నసింహాసనంపై ఆసీనురాలై ఒక చేతిలో బంగారు గరిట, మరో చేతిలో అక్షయమైన అన్నపాత్రతో దరహాస వందనంతో ఉన్న తన ప్రియపత్ని పార్వతీదేవిని చూసి ఆశ్చర్యపోతాడు. ఆ తల్లే అన్నపూర్ణాదేవి. ఆమె సాక్షాత్తు శివుడికి భిక్ష వేసి ఆయన ఆకలిని తీరుస్తుంది. అప్పుడు శివుడు అన్నపూర్ణే, సదాపూర్ణే, శంకర ప్రాణవల్లభే, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి అని స్తుతిస్తాడు. ఓ అన్నపూర్ణ, ఎల్లప్పుడూ సంపూర్ణంగా ఉండేదానా, శంకరుని ప్రాణసఖి, నాకు కేవలం ఈ భౌతికమైన అన్నాన్ని మాత్రమే కాదు, జ్ఞాన వైరాగ్యమనే భిక్షను కూడా ప్రసాదించు తల్లి అని వేడుకుంటాడు. అలా లోకానికి అన్నం యొక్క విలువను తెలియచేసి జీవకోటి ఆకలిని తీర్చిన కరుణామయి అన్నపూర్ణాదేవి. అందుకే ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల మన ఇంట్లో ధాన్యానికి, ఆహారానికి ఎప్పటికీ లోటు ఉండదని ప్రగాఢ విశ్వాసం. అన్నపూర్ణాదేవి స్వరూపం అత్యంత సౌమ్యమైనది, మాతృత్వానికి ప్రతీక. ఆమె ఒక చేతిలో పాయసంతో నిండిన పాత్రను, మరొక చేతిలో దాన్ని వడ్డించడానికి సిద్ధంగా ఉన్న గరిటెను పట్టుకుని ఉంటుంది. ఆమె వదనం ప్రశాంతతతో, కరుణతో వెలిగిపోతూ ఉంటుంది. ఆమె ధరించే వస్త్రాలు, ఆభరణాలు ఐశ్వర్యానికి, సమృద్ధికి చిహ్నాలు. అమ్మవారి చేతిలో ఉన్న పాత్ర అక్షయ పాత్ర. దాని నుంచి ఎంత అన్నం తీసినా తరగదు. ఇది కేవలం భౌతికమైన అన్నానికే కాదు, జ్ఞానానికి, ఆధ్యాత్మిక సంపదకు కూడా వర్తిస్తుంది.
తల్లిని శరణు వేడిన వారికి ఆమె జ్ఞాన భిక్షను కూడా ప్రసాదిస్తుంది. ఈ రోజున అన్నపూర్ణాదేవిని ఆరాధించడం అంటే కేవలం ఒక దేవతను పూజించడం కాదు, మనం ప్రతిరోజు తినే ఆహారాన్ని గౌరవించడం, ప్రకృతి ప్రసాదించిన సంపదకు కృతజ్ఞతలు తెలియచేయడం, అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించే గొప్ప సంస్కృతి మనది. ఆ సంస్కృతికి అధిదేవత అన్నపూర్ణాదేవి. ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం ఆచరించి స్వచ్ఛమైన వస్త్రాలు ధరించాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని అమ్మవారి ప్రతిమను లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారికి ఈ రోజు ఎరుపు లేదా తెలుపు, బంగారు వర్ణం కలగలిపిన వస్త్రాలతో అలంకారం చేస్తే విశేషం. మల్లెపూలు, సంపంగెలు, కనకాంబరాలు వంటి సువాసన గల పుష్పాలతో అమ్మవారిని అలంకరించాలి. ముందుగా పసుపు గణపతిని పూజించి అనంతరం కలశారాధన చెయ్యాలి. ఆ తరువాత అన్నపూర్ణాదేవిని ధ్యానించి షోడశోపచార పూజను ప్రారంభించాలి. ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని అర్చించాలి. ఈ రోజు పూజలో అత్యంత ముఖ్యమైనవి స్తోత్ర పారాయణాలు. ఆదిశంకరాచార్యులు విరచించిన అన్నపూర్ణ స్తోత్రం లేదా అన్నపూర్ణ అష్టకం పారాయణం చేయడం అత్యంత ఫలప్రదం. ఈ స్తోత్రంలోని ప్రతి శ్లోకం అమ్మవారి కరుణను, వైభవాన్ని కీర్తిస్తుంది. ఇది పఠించడం వీలు కాని వారు కనీసం ఓం హ్రీం శ్రీం క్లీం ఓం నమో భగవత్యన్న పూర్ణేషి మమాభిలషతమ అన్నం దేహీ స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం మంచిది. లలితా సహస్రనామం, దేవి ఖడ్గమాల స్తోత్రం వంటివి కూడా పఠించవచ్చు. పూజలో నైవేద్యానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అన్నానికి అధిదేవత అయిన అమ్మవారికి అన్నంతో చేసిన పదార్థాలనే నైవేద్యంగా సమర్పించాలి. ముఖ్యంగా ఆవు పాలతో చేసిన పరమాన్నం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం. దీంతో పాటు దధ్యోజనం, పులిహోర, కొబ్బరి అన్నం, బెల్లంతో చేసిన పొంగలి వంటివి కూడా సమర్పించవచ్చు. ఏది సమర్పించినా భక్తి శ్రద్ధలతో శుచిగా తయారు చేసి ప్రేమతో అమ్మవారికి నివేదించాలి. పూజానంతరం ఆ నైవేద్యాన్ని కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఈ రోజున ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం, పశుపక్షాదులకు ఆహారం అందించడం వంటివి చేస్తే అమ్మవారి అనుగ్రహం రెట్టింపు అవుతుంది. అన్నదానం మహాదానం అంటారు. అన్నపూర్ణాదేవిని పూజించిన రోజున చేసే అన్నదానం మన జన్మజన్మల పాపాలను హరించి అనంతమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. అన్నపూర్ణాదేవి ఆరాధన వల్ల కలిగే ఫలితాలు అమోఘమైనవి. ఈ తల్లిని నిష్ఠతో కొలిచిన వారి ఇంట ఎన్నటికీ అన్న వస్త్రాలకు లోటుండదు. దారిద్ర్యం, ఆకలి, బాధలు వారి దరిచేరవు. చాలా మంది జాతకంలో ఉండే అన్నదోషాలు అంటే ఎంత సంపాదించిన ఆహారం సరిగ్గా లభించకపోవడం, తిన్నది వంట పట్టకపోవడం వంటి సమస్యలు ఈ తల్లి దయతో తొలగిపోతాయి. కేవలం భౌతికమైన ఆకలిని తీర్చడమే కాదు, ఆమె జ్ఞానప్రదాయిని. విద్యార్థులు, జ్ఞానాన్వేషకులు అమ్మవారిని పూజిస్తే వారికి చదువులో ఏకాగ్రత, జ్ఞాన సిద్ధి కలుగుతాయి. మనస్సులోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదిస్తుంది. అందుకే శివుడు ఆమెను జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అని వేడుకున్నాడు. అన్నపూర్ణాదేవి గృహిణులకు ఆరాధ్య దేవత. వంటగదిని కేవలం వంట చేసే ప్రదేశంగా కాకుండా ఒక పవిత్రమైన యజ్ఞశాలగా భావించి అన్నపూర్ణమ్మను స్మరించుకుంటూ వంట చేస్తే ఆ ఆహారం అమృత తుల్యమవుతుంది. అది భుజించిన వారికి ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. కుటుంబంలో కలహాలు తొలగిపోయి సభ్యుల మధ్య అనురాగం, ఆప్యాయత వెల్లివిరుస్తాయి. ఆ తల్లి కరుణ ఉంటే సంసారం అనే నౌక ఎలాంటి ఆటుపోట్లు లేకుండా సజావుగా సాగిపోతుంది. వ్యాపారాలు చేసేవారికి, ఉద్యోగులకు వారి వారి వృత్తిలో అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం కలుగుతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మనం చేసే పూజ కేవలం ఈ నవరాత్రి ఉత్సవాలకే పరిమితం కాకూడదు. ప్రతిరోజు మనం భోజనం చేసే ముందు మనకు ఈ అన్నాన్ని ప్రసాదించిన ఆ తల్లిని, ఆ ప్రకృతిని, ఆ రైతును ఒక్క క్షణం స్మరించుకోవాలి. అన్నాన్ని వృధా చేయకూడదని సంకల్పించుకోవాలి. మనకు ఉన్నంతలో ఆకలితో ఉన్న వారికి సహాయం చేయాలి. ఇదే అన్నపూర్ణాదేవికి మనం అర్పించే నిజమైన పూజ. అప్పుడు మన జీవితం ధాన్యలక్ష్మితో, ఆరోగ్యలక్ష్మితో, జ్ఞానలక్ష్మితో సదా సంపూర్ణంగా ఉంటుంది. కాశీపురాధీశ్వరి, భవభయ హారిణి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక అయిన శ్రీ అన్నపూర్ణాదేవి చల్లని దీవెనలు మీ అందరిపై, మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం భవతు. ఈరోజు అన్నపూర్ణాదేవిని పూజించిన వారందరూ ఓం అన్నపూర్ణాయే నమః అని కామెంట్ రూపంలో యావత్ ప్రపంచానికి తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి బుద్ధి బలంతో లక్ష్యం సిద్ధిస్తుంది. సమయానికి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పూర్వపుణ్యంతో ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆపదలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల సలహా అవసరం. వివాదాలకు దూరంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలను విస్తరించుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.
నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆహారం పానీయాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. బయట తిండి మానుకోండి. కార్యాలయంలో ప్రత్యర్థుల కుట్రలపై ఓ కన్నేసి ఉంచండి. ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో కుటుంబ సభ్యుల సహకారం అందే అవకాశం ఉంది. తల్లిదండ్రులతో సరదాగా గడపండి. బయటకు వెళ్లకపోవడం మంచిది. అనవసరపు విషయాల్లో తలదూర్చకండి. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులపై మనసు నిలుపుతారు. విద్యార్థులు పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు తోటివారితో అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. అయితే అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. సోదరులు బంధువుల సహకారంతో పనులు నెరవేరుతాయి. వాహనం మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారమవుతాయి. భక్తి పెరుగుతుంది. సంగీత సాహిత్య కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. ఆంజనేయ స్వామిని ప్రార్థించండి. కార్యసిద్ధి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మనోబలంతో పనిచేయండి. సొంత నిర్ణయం లక్ష్యాన్ని చేరుస్తుంది. ఉద్యోగంలో శ్రమ ఫలిస్తుంది. నూతన ప్రయత్నాలు లాభిస్తాయి. ఒక మెట్టు దిగి మాట్లాడండి. అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రచించండి. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. తెలియని విషయాల్లో తలదూర్చవద్దు. వృత్తి వ్యాపారాలను ఎక్కువగా సొంత ఆలోచనలతో నిర్వహించుకోవడం మంచిది. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఆశించిన ఆదరణ ప్రోత్సాహం లభిస్తాయి. ముఖ్యమైన పనులు వ్యవహారాలు సకాలంలో సంతృప్తిగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా అనిపిస్తుంది. వ్యాపారంలో లాభాల మార్గంలో అవరోధాలు తొలగిపోతాయి. అనుభవం ఉన్న వ్యక్తులను సంప్రదించడం వల్ల సమస్యను పరిష్కరించవచ్చు. వ్యాపారం విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా తీసుకోవాలి. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే మంచిది. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. భూములు కొనుగోలుకు చర్చలు జరుపుతారు. స్నేహితుల మూలంగా పనులు కలిసి వస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొన్ని పనుల్లో అనాలోచిత నిర్ణయాలు జాప్యానికి కారణం కావచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. విహారయాత్రలు ఫలిస్తాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. శివ ధ్యానం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. సర్వకార్య సిద్ధి సూచితం. కోరికలు నెరవేరుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఉత్తమ స్థితి గోచరిస్తోంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. మంచి పనులను ప్రారంభించండి. అవే గొప్ప భవిష్యత్తుని ఇస్తాయి. వ్యాపార బలం పెరుగుతుంది. సమస్యలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. తలపెట్టిన పనులు కొద్దిగా ఆలస్యంగా పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతిని సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కుటుంబ విషయంలో ఆలోచనాత్మకంగా మాట్లాడండి. చుట్టూ ఉన్న వ్యక్తులతో వాదనలలో పాల్గొనవద్దు. ఏదైనా శుభకార్యానికి వెళ్లే అవకాశం మీకు లభిస్తే మీ మనస్సు తేలిగ్గా ఉంటుంది. ఇతరుల సహాయంతో మానసిక శాంతిని పొందుతారు. ఫలితంగా ప్రయోజనాలు ఉంటాయి. వీలైనంత వరకు వివాదాలు తగాదాలకు దూరంగా ఉండండి. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. తలపెట్టిన పనులు లాభదాయకంగా అనుకున్న సమయంలో పూర్తవుతాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగులకు తోటివారి సహాయం అందుతుంది. సమాజంలో గుర్తింపు పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణం భూముల విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కార్య సాఫల్యం ఉన్నప్పటికీ ఖర్చులు పెరగవచ్చు. కళాకారులకు సాహితీవేత్తలకు ఆదరణ పెరిగినప్పటికీ అందుకు తగ్గ ఆదాయం ఉండకపోవచ్చు. కోర్టు వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. అద్భుతమైన కాలం నడుస్తోంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దుర్గాస్తుతి ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రోజు ఈ రాశి వారు ఆపదలో ఉన్న స్నేహితులను ఆదుకుంటారు. నలుగురిలో మంచి పేరును తెచ్చుకుంటారు. కోరుకున్న ఆశయం నెరవేరుతుంది. మీ వల్ల కొందరు ఉపకారం పొందుతారు. ఉద్యోగంలో ఉన్నతమైన ఫలితం గోచరిస్తోంది. అధికారుల అండ పెరుగుతుంది. వ్యాపార లాభం ఉంటుంది. ఆర్థిక వృద్ధి ఉంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం మంచి భవిష్యత్తునిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందవచ్చు. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఉద్యోగం వ్యాపారం రెండింటిలోనూ సాధారణంగా అనిపిస్తుంది. నిజాయితీగా నిర్మించిన సంబంధాలు మీకు చాలా కాలం పాటు ఉంటాయి. కొంతమంది వ్యక్తుల ద్వారా అదృష్టం బాగా కలిసి వస్తుంది. వైవాహిక జీవితంలో మధురంగా అనిపిస్తుంది. మీ పిల్లలతో సంబంధాలు మెరుగుపడతాయి. అనవసరపు విషయాల్లో తలదూర్చకపోతే మంచిది. కొన్ని పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది.
ఆర్థిక లావాదేవీల్లో ఏమరపాటు తగదు. వివాదాలకు దూరంగా ఉంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. పారిశ్రామికవేత్తలకు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. తలపెట్టిన ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కానీ సిబ్బందితో ఇబ్బందులు రావచ్చు. భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా ముందడుగు వేయండి. అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒత్తిడికి గురిచేసే పరిస్థితులు ఎదురవుతాయి. బంధుమిత్రుల అండ అవసరం. ఉద్యోగ వ్యాపారాలు మిశ్రమ ఫలితాన్ని ఇస్తాయి. శాంతంగా ఉండాలి. వృధా ప్రయాణాలు శ్రమ కలిగిస్తాయి. అంతా మంచే జరుగుతుంది. సూర్యస్థుతి మేలు చేస్తుంది. ఇష్ట దైవాన్ని ధ్యానించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆదాయం స్థిరంగా ఉంటుంది. సంతృప్తిగా ఉంటారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విద్యార్థులు రాణిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలప్రదం అవుతాయి. వృత్తిపరంగా అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయత్నపూర్వక విజయాలు ఉంటాయి. ధర్మ చింతనతో పని మొదలు పెట్టండి. అన్ని విధాలా శుభం జరుగుతుంది. అధికారులను ప్రతిభతో మెప్పిస్తారు. పదవీ లాభం సూచితం. ఇప్పుడు తీసుకునే నిర్ణయం బంగారు భవిష్యత్తునిస్తుంది. ధనలాభం కలుగుతుంది. నమ్మకంగా ముందుకు సాగండి. కొన్ని ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉంటారు. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం. వృత్తి ఉద్యోగాల్లో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు పాటించడం మంచిది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర చేసే సూచనలు ఉన్నాయి. కష్టపడి పనిచేయడం వల్ల తగిన ఫలితాలు పొందుతారు. అనుకున్న పనులు విజయవంతం చేయడం వల్ల మీ కీర్తి పెరుగుతుంది. అకస్మాత్తుగా కొన్ని ప్రయోజనాలు అందుకుంటారు. మీరు ఎవరితోనూ వాదనలు పెట్టుకోకపోవడం మంచిది. కార్యాలయంలో పనిని సకాలంలో పూర్తి చేయడం ద్వారా కుటుంబం కోసం సమయాన్ని వెచ్చించగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఇష్టదేవతా స్మరణతో లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రోజు ఈ రాశి వారు మానసిక దృఢత్వంతో ఉత్తమ కార్యసిద్ధి పొందుతారు. అడ్డంకులు తొలగి శుభ ఫలితాలు వస్తాయి. స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. గందరగోళ పరిస్థితి ఒకటి ఏర్పడుతుంది. దగ్గర వారి సలహా అవసరం. సమిష్టి కృషి ఫలిస్తుంది. నూతన అవకాశాలు వస్తాయి. మంచి వార్తను వింటారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుతాయి. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల నుంచి కొంతవరకు బయటపడతారు. ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. అంతేకాకుండా మీరు లాభాలు అవకాశాలు పొందుతారు. శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. నూతన విజయాన్ని అందుకోవడం వల్ల నేడు మనసులో సంతోషంగా ఉంటుంది. ముఖ్యమైన వార్తలు మెయిల్ లేదా SMS రూపంలో అందుతాయి. ఆస్తి పత్రాలపై శ్రద్ధ వహించండి. ఏదైనా ఒప్పందం కుదుర్చుకునే ముందు అన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయండి. ఆర్థికంగా బాగుంటుంది. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. శ్రమ పెరగవచ్చు. తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారం అనుకున్న స్థాయిలో ఉంటుంది. అయితే రావాల్సిన డబ్బు సమయానికి అందడంతో కొన్ని పనుల్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సంయమనంతో వ్యవహరిస్తారు. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. కర్షక కార్మికులకు అనుకూలంగా ఉంటుంది. సంతోషంగా ఉంటారు. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. అనవసరమైన ఖర్చుల నియంత్రణ అవసరం. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. ప్రశాంతత లభిస్తుంది. విష్ణు దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రోజు ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ధర్మ చింతనతో పని మొదలు పెట్టండి. అన్ని విధాలా శుభం జరుగుతుంది. అధికారులను ప్రతిభతో మెప్పిస్తారు. పదవీ లాభం సూచితం. ఇప్పుడు తీసుకునే నిర్ణయం బంగారు భవిష్యత్తునిస్తుంది. ధనలాభం కలుగుతుంది. నమ్మకంగా ముందుకు సాగండి. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరిగి క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. ఆదాయానికి లోటుండదు. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఫలితంగా వ్యాపారంలో లాభావకాశాలు ఉంటాయి. మీ పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. దీని ద్వారా మనసులో ఆనందంగా ఉంటుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ సమయానికి డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి.
ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఓపికతో పనులు పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణాలలో జాప్యం జరగవచ్చు. ఉద్యోగులకు తోటివారితో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వారితో పరిచయాలు పెరుగుతాయి. ప్రయాణాల మూలంగా అలసట, ఖర్చులు ఉండవచ్చు. ఆధ్యాత్మిక ప్రవచనాలకు హాజరవుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రయత్నపూర్వక విజయాలు ఉంటాయి. ఇష్టదేవతా స్మరణతో లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరుగుతుంది. కొన్ని పనుల్లో అనుకోని ఆటంకాలు రావచ్చు. అయితే కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. కార్య సాఫల్యం ఉంటుంది. పనులపై మనసు నిలుపుతారు. వివాదాలకు దూరంగా ఉండడం అవసరం. ఉత్సాహంతో ఉంటారు. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. బంధుమిత్రులతో ఆప్యాయంగా ఉంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. అనవసరమైన పనులను వాయిదా వేసుకుంటారు. అయితే ఖర్చుల నియంత్రణ అవసరం. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. సుస్థిరత ఏర్పడుతుంది. వ్యాపార విజయం ఉంటుంది. ఉన్నతమైన అవకాశాలు వస్తాయి. తగినంత మానవ ప్రయత్నం చేయాలి. ధనధాన్య లాభాలు ఉంటాయి. గృహ వాహన ప్రాప్తి ఆనందాన్ని ఇస్తుంది. ఇంట్లో శుభం జరుగుతుంది. సంతోషకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఒక మోస్తరు లాభాలు ఉంటాయి. అయితే కొంచెం కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఫలితంగా గౌరవ మర్యాదలు పొందుతారు. విజయం సాధించినందుకు మీకు సంతోషంగా అనిపిస్తుంది. నూతన ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ప్రారంభమవుతాయి. కుటుంబంలో భార్య పిల్లలతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు. కార్యాలయంలో ప్రత్యేక మార్పులు మీ పని కూడా పూర్తయ్యేలా చూడవచ్చు. ఈ రాశి వారికి ఈరోజు పాత బకాయిలు వసూలవుతాయి. పనిలో బాధ్యత పెరుగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఇష్టదేవతా దర్శనం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కాలం అనుకూలంగా ఉంది. ప్రతి పని ఆలోచించి చేయండి. పొరపాటు జరిగితే నష్టం ఎక్కువ. కుటుంబ సభ్యుల మాట వినండి. కొన్ని నిర్ణయాలు ఇబ్బంది పెట్టవచ్చు. కొందరి వల్ల సమస్య ఎదురవుతుంది. సున్నితమైన అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ కార్యకలాపాలు పెరుగుతాయి. మీరు చేసే ఏవైనా నూతన ప్రయోగాలు విజయవంతమవుతాయి. ఈ రోజు మీ జీవితం నూతన మలుపు తిరుగుతుంది. ఆరోగ్యం గురించి ఆందోళన తొలగిపోతుంది. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేసుకుంటారు. సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి, స్థలాలు లేదా ఇళ్లు అమ్ముకుంటున్న వారికి అంచనాలకు మించి లాభాలు అందే అవకాశం ఉంది. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. నూతన వస్తు ఆభరణాలు సేకరిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పదోన్నతి కారణంగా స్థానచలన సూచనలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఖర్చులు పెరగవచ్చు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ సకాలంలో పనులు పూర్తవుతాయి. చదువులో రాణిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పెరగవచ్చు. భక్తి పెరుగుతుంది. తలపెట్టిన పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. సాహితీవేత్తలు, కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. లక్ష్మీ ధ్యానం చేస్తే మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు దివ్యమైన ఫలితం సిద్ధిస్తుంది. కలహాలకు అవకాశం ఇవ్వవద్దు. ఆస్తిని వృద్ధి చేసే పనిలో నిమగ్నం కావాలి. భవిష్యత్తు బాగుంటుంది. పెరుగుతున్న ఖర్చులను మీరు నియంత్రించుకోవాలి. అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై మనసు నిలుపుతారు. అదృష్టవంతులవుతారు. పనులు వాయిదా వేయవద్దు. ఒత్తిడి కలిగించే పరిస్థితులు ఉన్నా గతానుభవంతో నిర్ణయం తీసుకోండి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. మీ ప్రవర్తనను మెరుగుపరుచుకుంటే మీరు లాభాలు అందుకుంటారు. సీనియర్ అధికారుల నుంచి మీకు మంచి ప్రశంసలు అందుతాయి. ఈ రోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఖర్చులు పెరగవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో పని భారం పెరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగపరంగా శుభవార్తలు అందే అవకాశం కూడా ఉంది. వృత్తి జీవితం వేగం పుంజుకుంటుంది. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.
శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు ఉంటాయి. వాహనం భూములు కొనుగోలు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కళాకారులకు సాహితీవేత్తలకు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సంతృప్తికరంగా ఉంటారు. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. లక్ష్మి ఆరాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు మనోబలంతో లక్ష్యాన్ని చేరుతారు. ఉద్యోగంలో శ్రద్ధ పెంచితే ఆశించిన ప్రతిఫలం అందుతుంది. దైవానుగ్రహంతో ఒక పని పూర్తి చేస్తారు. సొంత నిర్ణయం విజయాన్ని ఇస్తుంది. శత్రువులు మిత్రులవుతారు. పోయినవి తిరిగి లభిస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అదనపు ఆదాయం కోసం కొత్త మార్గాలను వెతుకుతారు. వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా స్తబ్దత ఏర్పడుతుంది. ఉద్యోగం సాధారణంగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు ఆలస్యమవుతాయి. మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ప్రస్తుతానికి హామీలు ఉండడం, వాగ్దానాలు చేయడం చేయవద్దు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు అందుతుంది. భూ వ్యవహారాల్లో తగాదాలు తొలగిపోతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. మనస్సు నిలిపి పట్టుదలతో పనులు చేస్తారు. ఆదాయంలో అస్థిరత మూలంగా పనుల్లో జాప్యం ఉంటుంది. ప్రభుత్వ పనులు, రాజకీయ పనుల్లో ఆలస్యం జరుగుతుంది. కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. కావలసిన వస్తువులను కొంటారు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. కళాకారుల పనులు నెరవేరుతాయి. అంతేకాకుండా కార్యాలయంలో వివాదాలు తొలగిపోతాయి. చదువుపై శ్రద్ధ వహించండి. ఆస్తి ప్రయోజనాన్ని పొందుతారు. కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కార్యాలయంలో నూతన సహోద్యోగులు పనిలో సహాయం చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మరణతో మనోబలం పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు విజయవంతమవుతాయి. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు కలిసి వస్తాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యానికి ఆదాయానికి డోకా ఉండదు. బంధువులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యకలాపాలు పూర్తి చేస్తారు. అంతేకాకుండా వ్యాపారం, పెట్టుబడిలో లాభాలు అందుకుంటారు. గతంలో చేసిన పెట్టుబడులు మీకు లాభదాయకంగా ఉంటాయి. ప్రత్యేక వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మీరు ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఫలితంగా సంతోషంగా ఉంటుంది. కార్యక్రమాన్ని క్రమ పద్ధతిలో చేయండి. పనిలో సహోద్యోగులు మీకు సహాయం చేస్తారు. మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా కొనసాగుతాయి. భక్తి పెరుగుతుంది. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. సహోద్యోగులతో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ప్రయాణాల్లో అలసట ఉంటుంది. కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ పనులు కలిసి వస్తాయి. ప్రభుత్వ పనులు లాభదాయకంగా ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో పని ప్రారంభించండి. విజయం వెంటనే లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. కోరుకున్న జీవితం లభిస్తుంది. ఒక కళ సాకారం అవుతుంది. మధ్యలో ఎదురయ్యే ఆటంకాలను బుద్ధి చతురతతో అధిగమించండి. లక్ష్యం సిద్ధించే వరకు శ్రమించాలి. శాంత స్వభావం మీ గౌరవాన్ని మరింతగా పెంచుతుంది. లక్ష్మీ ఆరాధన శ్రేష్టం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.